విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ కోర్టు వద్ద న్యాయవాదులు ధర్నాను చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని కోరుతూ ప్లకార్డులు చేతబట్టి నిరసనలకు దిగారు. న్యాయవాదుల రక్షణ చట్టం పొరుగు రాష్ట్రాల్లో కూడా అమల్లోకి వచ్చిందని, ఏపీలో ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. రూపాయి ఖర్చు లేకపోయినా ప్రభుత్వం అశ్రద్ధ చేస్తోందన్నారు. గత ప్రభుత్వంలో లా నేస్తం కింద నెలకు 5,000 రూపాయలు ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక పథకం పేరు మార్చి 10,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ 2 ఏళ్లైనా ఇప్పటికీ లా నేస్తం ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా న్యాయవాదుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు న్యాయవాదులు. గతంలో లా నేస్తం కింద 5,000 రూపాయలు ఇచ్చేవారు. ప్రభుత్వం మారిన తర్వాత దీనికి సంబంధించి పథకం పేరు మార్చి 10,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతోమంది జూనియర్ న్యాయవాదులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం త్వరగా స్పందించి జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇస్తారని చెప్పి కోరుతున్నాము. ఇదే కనుక మేము కొంతకాలం సమయంగా వెయిట్ చేస్తాము. కానీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే కనుక మేము తీసుకునేటటువంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షను కొంచెం తీవ్రతరం చేస్తామని మేము ఐఏఎల్ కానీ విజయవాడ బార్ అసోసియేషన్ తరఫున కానీ మేము తెలియజేసుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.